హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షినీస్ విక్టరీ. సో ఇవాళ వీడియోలో మనం ఈజీగా ఇంట్లోనే బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ మనం కావాల్సిన అంత మైదాని జల్లించుకోవాలన్నమాట. మేము 1/2 kg మైదా జల్లించుకుంటున్నాం. దాని తర్వాత షుగర్, సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి. షుగర్ అనేది క్వాంటిటీకి ఇంకా టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట. సో మేము 3 to 4 స్పూన్స్ వరకు వేసుకున్నాం. ఇంకా బేకింగ్ సోడా అనేది చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దాని తర్వాత మనం వాటర్ వేసుకుని డౌ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక 2 hours వరకు పక్కన పెట్టాలన్నమాట. hours తర్వాత మీకు నచ్చినంత సైజులో బాల్స్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత చపాతీ పిండిలాగే మీరు ఒత్తుకోవచ్చు అన్నమాట. లైక్ ఎక్కువ థిక్గా కాదు, ఎక్కువ థిన్గా కాదు, మీడియంగా ఒత్తుకుంటే బాగా వస్తాయి బటర్ నాన్స్ అనేవి. ఇవాళ మేము గార్లిక్ నాన్ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద గార్లిక్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం. అది మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. దాని తర్వాత పెనం మీద వేసే కన్నా ముందు మనం బటర్ నాన్ అనేది వాటర్ అనేది అప్లై చేసుకుంటే పెనంకి స్టిక్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం రివర్స్ చేస్తాము. బటర్ నాన్ అనేది కొంచెం పొంగిన తర్వాత మనం పెనంని రివర్స్ చేసుకుని కాల్చాలన్నమాట. బటర్ నాన్ మీద మనం గీ అయినా బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ప్లెయిన్ నాన్ కూడా సేమ్ అంతే, కాకపోతే దాని మీద గార్లిక్ వేయకుండా తీసి చేసుకోవట్టే అయిపోతుంది అన్నమాట.
So easy and tasty butter naan is ready. So please do support my channel and subscribe. Bye guys. Don't forget to share this video and please do like. Bye.